నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. ప్రస్తుతం మనం ప్రజా దర్బార్ వద్ద ఉన్నాం. ఏదైతే ప్రజా దర్బార్ ఉందో ప్రజా దర్బార్ను ముట్టడిస్తామని చెప్పేసి రైతులు పిలుపునిచ్చిరో ఆ పిలుపు మేరకు ఈరోజు పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన విజువల్స్ ఒకసారి మనం చూసుకోవచ్చు. పూర్తిగా ఎప్పుడు ఏం జరుగుతుంది, ఎటువైపు నుండి ఏ రైతులు వస్తారో తెలియకుండా అయోమయంలో పోలీసులు అయితే చాలా బలంగా కాపు కాస్తున్నట్ల మనకు కనిపిస్తూ ఉంది. రైతులు వస్తే ఒకవేళ అరెస్ట్ చేయడానికి కూడా ఒక వెహికల్ కూడా రెడీ చేసుకొని పెట్టిరు. ఏదైతే రైతు బంధు కావచ్చు, రైతు భరోసా కింద ఇస్తానన్నటువంటి 2 లక్షల రుణమాఫీ కావచ్చు, ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో అమలు కాలేనందున పూర్తిగా రైతులు ఆందోళన అయితే ఎంత ఉన్నారు. ఒకవైపు స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వంకు ధీటైన దెబ్బ పడుతుంది అని చెప్పేసి ఒకవైపు వినికిడి వస్తూ ఉంటే, మరోవైపు కొంతమంది రైతులు అయితే ఈరోజు ప్రజావాణి ఏదైతే ఉందో ఇక్కడికి వచ్చి ఇక్కడ ముట్టడి చేస్తాం, మా హక్కులు మా హామీలను ఏవైతే ఉన్నాయో మా హామీలను నెరవేర్చేంత వరకు మేము ఇక్కడ నుండి వెళ్ళము, అరెస్టులు చేస్తారా, ఎవరికి ప్రభుత్వాలకు లొంగేది లేదు అంటూ రైతులు ఒకవైపు పిలుపునిచ్చారు. ఆ పిలుపు మేరకు ఈరోజు దాదాపు కొంతమంది రైతులను ఎక్కడిదక్కడ అరెస్ట్ చేసిన సందర్భం ఉన్నప్పటికీ మరోవైపు ఇంకొంతమంది వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ముందుగానే పోలీసులు ఇక్కడ అలర్ట్ కావడం జరిగింది. పూర్తిగా ఇక్కడైతే బందోబస్తు కాస్తూ ఉన్నారు. ఎవరు వచ్చినా ఏ వెహికల్ వచ్చినా పూర్తిగా చెక్ చేసిన తర్వాతనే వాళ్ళు రైతులా లేదంటే ఎవరు లోపల ఏదైనా అనుమతి ఉంటే మాత్రమే లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. అయితే రైతులు ఒకవేళ ముట్టడిస్తే మాత్రం ప్రభుత్వానికి ఒక ఎదురు దెబ్బే అని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకంటే 2 లక్షల రుణమాఫీ చేసినప్పటికీ పూర్తి స్థాయిలో రుణమాఫీ ఇంతవరకు కాలేదు. ఏదైతే 2 లక్షలకు పైన ఉన్న వాళ్ళ అటువంటి రైతులది కావచ్చు, అట్లాగే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి చెప్తున్నారు, వాటికి చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఇప్పటికీ బలమైన అంటే ఒక వే ఆఫ్ ఏదైతే ఒక దారి లేదు, దానికి ఒక మార్గదర్శకం చూపిస్తలేరు. క్లారిటీ ఏ అధికారి కూడా దానిపైన ఒక క్లారిటీ ఇస్తున్నటువంటి సందర్భం లేదు. కాబట్టి రైతులు అయోమయంలో లేదంటే అవుతుందా కాదా అనే భయంలో తిరుగుబాటు అయితే మొదలు పెడుతున్నటువంటి సందర్భం. వాస్తవానికి గతంలో అటు తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు, రేవంత్ రెడ్డి చెప్పారు, రైతు రుణమాఫీ చేసి తీరుతామని చెప్పేసి అన్నారు. రైతు బంధు సమయం అయినప్పటికీ కూడా రైతు బంధు ఇప్పటివరకు జమ లేదు. గతంలో 5,000 ఇస్తున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఈసారి పెంచి ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు రైతు బంధు ఇవ్వలేదు, అటు రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో కాలేదు అని చెప్పేసి ఆ ప్రభుత్వం పైన నిప్పులు జరుగుతున్నటువంటి సందర్భాలు మనకు కనిపిస్తూనే ఉన్నాయి. ఒకవైపు ప్రభుత్వం ఇస్తామంటుంది, మరోవైపు ఒక్కొక్క మంత్రి కావచ్చు, అటు స్థానికంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, లేదంటే అధికారులు కావచ్చు, అంటే రైతులకు క్లారిటీ ఇవ్వకపోవడం పట్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒకరికి అయ్యి మరొకరికి కాకపోయేసరికి మాకు అవుతుందో కాదో అనే అయోమయంలో భయంలో రైతులు బతుకుతూ ఉన్నటువంటి సందర్భం. సో ప్రభుత్వం కూడా దీనిపైన ఖచ్చితంగా స్పందించాలి. ఇక్కడికి రైతులు ఇప్పుడు వస్తారా రారా అనేది క్లారిటీ లేదు. కొంతమందిని ఇప్పటికీ అరెస్ట్ చేసినట్టు అధికారులు తెలుపుతూ ఉన్నారు. మరి కొంతమంది ఇక్కడికి వస్తున్నటువంటి సందర్భం ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పటివరకు అయితే ఎవరు ఇక్కడికి వచ్చినటువంటి దాఖలు లేదు, కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే ఇక్కడ ఇది పరిస్థితి.